మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ మార్చారా? మునుగోడులో మరోసారి తన బ్రాండ్ చూపించేందుకు రెడీ అవుతున్నారా? కొద్ది రోజులుగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారా? అయినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఓ వ్యాపారవేత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ పొలిటికల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోద్బలం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2009లో రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలకు వచ్చి రాగానే భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. నాటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా తన వాయిస్ను వినిపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మాత్రం జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఎంపీగా ఓడిన ఎమ్మెల్సీ రూపంలో వచ్చిన అవకాశాన్ని రాజగోపాల్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలా రాజకీయంగా ఎప్పుడూ క్రియాశీలంగా ఉంటూ వస్తున్నారు. ఇక 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో నుంచి కాంగ్రెస్లో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం సీరియస్గా ఫైట్ చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. ఈ విస్తరణలో కేవలం 3 నేతలకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక్క నేతకు పదవి దక్కలేదు. చివరి నిమిషం వరకు మంత్రి పదవి కోసం ప్రయత్నించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి లీడర్లకు నిరాశ ఎదురైంది. అయితే ఇప్పటికే నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. దాంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వద్దంటూ జానారెడ్డి లేఖ రాయడం కూడా రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే తనకు మంత్రి పదవి రాకుండా సొంత పార్టీ లీడర్లే అడ్డుకోవడాన్ని రాజగోపాల్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆయన రూటు మార్చినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి మునుగోడులో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజగోపాల్ రెడ్డి ఇప్పుడెందుకు జనాలను కలిసే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీని వెనుక ఉన్న కారణమేంటని కాంగ్రెస్ నేతలు సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం టూర్ వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నేతలకు ఆయన తన సత్తా మరోసారి చూపించాలని భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అవసరమైతే మునుగోడులో రాజీనామా చేసి మరోసారి ఉప ఎన్నికకు కోరుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయన ఊరూరా తిరుగుతూ జనం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా మునుగోడుకే పరిమితమైన రాజగోపాల్ రెడ్డి ప్రతిరోజు 3 నుంచి 4 ఊర్లు చుట్టేస్తున్నారట. ఆ సమయంలో ప్రతి గడపను తాకే ప్రయత్నం చేస్తున్నారట. అక్కడ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట. అయితే తమ గ్రామాలకు ఎమ్మెల్యే రాకను చూసిన పలు గ్రామాల్లో లీడర్లు ఎమ్మెల్యే రాకపై రకరకాలుగా చర్చించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి మునుగోడు పర్యటనపై కాంగ్రెస్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఏమైనా ఉన్నారా, లేక ఇంకా ఏదైనా కారణమా అని తెలుసుకునే పనిలో గాంధీ భవన్ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ప్లాన్ ఏంటో కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, లేక మంత్రి పదవి ఇచ్చే వరకు కాంగ్రెస్లోనే కొనసాగుతారా అని
నేతలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మాత్రం పెద్ద సంచలనమే అవుతుందని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ప్రచారం సాగుతోంది.